ఓం నమ శివాయ. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను మీ పెద్ద మనసుతో క్షమించండి. ఈరోజు సోమవారం, చాలా మంచి రోజు అన్నమాట. మనం కాక ఈ మంత్రాన్ని జపించిన మనకు ధన వర్షం కురుస్తుంది. ఈరోజు సోమవారం అంటే శివుడు, ఆ పరమశివుడు ఆశీస్సులతో మనం కాక ఏ పని చేసినా మనకంత మంచిగా జరుగుతుంది. మనము రోజు వారాహి అమ్మవారి మంత్రాలు అంటే అమ్మవారి మంత్రం, అలానే రెమెడీస్ అలాంటివి రోజు చేస్తూ ఉంటాం కదండి. అలా చేయడం వల్ల మనకు ఆ అమ్మవారు ఏది కోరినా ఇస్తుందండి. ఈరోజు సోమవారం సాయంత్రం 6 నుంచి 9 లోపల ఈ మంత్రాన్ని మీరు 21 సారి కనుక జపించిందంటే మీకు ధనవర్షం కురుస్తుంది. మీరు అనుకున్న పనులు కూడా సక్సెస్ అవుతాయి. చాలామంది ధనంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మనీ లేక చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు మనము ఈ మంత్రాన్ని రోజుకు 21 సారి, అలా 42 సార్లు కానీ, 42 రోజులు కానీ, 21 రోజు కానీ, 11 రోజులు కానీ చేశారనుకోండి, మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవుతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ జీవితంలో మంచి మంచి సంతోషాలు చూస్తారు. ఈ మంత్రము సాయంత్రం తలస్నానం కానీ మంచిగా స్నానం చేసి ఇల్లు శుభ్రంగా చేసుకొని దీపం అది పూజ గదిలో దీపం ముట్టించుకొని ఆ అమ్మవారిని తలుసుకుంటూ ఈ మంత్రాన్ని కనుక జపించారనుకోండి, మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి. 21 టైమ్స్ చెప్పారనుకోండి, మీ జీవితంలో మీరు చూడని అద్భుతాలు చూస్తారు. చాలామంది వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఎలాంటి దాంట్లోనన్నా చాలా మనీ రావడానికి, చాలా వచ్చిన డబ్బులు అసలే సరిపోవు కదండి. మనము ఎప్పుడైనా ఎదగాలని చూస్తాం కదండి. అప్పుడు మనము ఎదగాలని మన ఇంట్లో పిల్లలు పెరిగే కొద్దీ చదువులకు కానీ, బుక్స్ కానీ, అంటే చిన్న చిన్న వస్తువులు కానీ మనము వచ్చిన డబ్బు మనకి సరిపోదు కదా. ఇంకా మనము ఎక్కువ రావడానికి చాలా కష్టపడడానికి ఫలితం దొరకదు ఒక్కొక్కసారి. అప్పుడు మన చుట్టూ ఉన్న దుష్ట శక్తులు మనల్ని ముందుకు పోవడానికి అస్సలే ముందుకు పోనివ్వు, అడ్డుకుంటూ ఉంటాయి. అప్పుడు మనము ఈ వారాహి అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రాన్ని మీరు గనక జపించారనుకోండి, మీ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. మీరు అనుకున్న దానికన్నా రెండింతలు ఎక్కువ సంపాదించుకోగలుగుతారు. నేను చెప్పినట్లు చేయండి, మీకే మంచి జరుగుతుంది. మీకు కనుక మంచి జరిగింది, మీరు అనుకున్న పనులు సక్సెస్ అయినాయి అనుకోండి, నాకు లైక్ రూపంలో తెలియజేయండి. అప్పుడు నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. ఈ మంత్రాన్ని మనము ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. చాలా చాలా పరిశుభ్రంగా ఉండి నియమాలతో చేశామనుకో, మనకు ఆ అమ్మవారు కరుణిస్తుంది. మనము ఆదివారం కానీ, అమావాస్య రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, మంగళవారం రోజులో కానీ ఈ మంత్రాన్ని పాటించారనుకోండి, మీకు మంచి ఫలితమైతే
చూపిస్తుంది. ఆ మంత్రాన్ని చదివే వాళ్ళు చదవచ్చు, కొంతమందికి చదవడం రాదు, అప్పుడు మనము వినొచ్చు. కొంతమంది రాసుకోవచ్చు ఒక పేపర్ మీద. మీకు ఇష్టం, మీకు ఎలా అయితే వీలుంటుందో అలా ఈ మంత్రాన్ని అయితే చేసి చూడండి, మీకే మంచి ఫలితాలు వస్తాయి. ఆ మంత్రాన్ని చెప్తాను. రోజు 6 గంటలు కానీ ఇంకా బ్రహ్మముహూర్తంలో చేశారనుకోండి, ఇంకా మంచి మంచి ఫలితాలను అయితే చూస్తారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇంట్లో ఉన్న సమస్యలు కానీ, అనారోగ్యం కానీ, చదువులో కానీ, దేంట్లోనైనా సరే అండి, మీకు మంచి మంచి ఫలితాలను అయితే ఈ వారాహిదేవి అమ్మవారు కంపల్సరీ మీకు చూపిస్తుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళు కానీ, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, ఎవరైనా సరే మీరు ఏ టైంలోనైనా సరే, కొంతమంది కుదరకపోవచ్చు, అంటే కొంతమంది ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు, కొంతమంది అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు, కొంతమంది కుదరదు. ఇంట్లో ఉన్న వాళ్ళైతే సాయంత్రం పూట చేసుకోవచ్చు. మీకు ఈ టైంలో కుదిరితే, మనసు సంతోషంగా ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని జపించుకోండి. మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవుతాయి. ఆ మంత్రం వచ్చేసి శ్రీ పంచమి సర్వసిద్ధిమాత మమ గృహవేదనం సంప్రూతి దేహి దేహి హే క్లీం వారాహిముఖి శ్రీం సిద్ధస్వరూపిణి శ్రీం ధనవంశకరి ధనవారాయ నమః. మళ్ళీ చెప్తాను. శ్రీ పంచమి సర్వసిద్ధిమాత మమ గృహవేదనం సంప్రూతి దేహి దేహియే క్లీం వారాహిముఖి శ్రీం సిద్ధరూపిణి శ్రీం ధనవంశకరి ధనం వారాహి నమః. శ్రీ పంచమి సర్వసిద్ధిమాత మమ గృహవేదనం సంప్రూతి దేహి దేహియే క్లీం వారాముఖి హ్రీం సిద్ధస్వరూపిణి శ్రీం ధనాకర్షణి ధనం వారాయే నమః. శ్రీ పంచమి సర్వసిద్ధిమాత మమ గృహవేదనం సంప్రూతి దేహి దేహ్యే క్లీం వారాహిముఖి క్రీం సిద్ధస్వరూపిణి శ్రీం ధనవంశకరి ధనం వారాహే నమః. శ్రీ పంచమి సర్వసిద్ధిమాత మమ గృహవేదనం సంప్రూతి దేహి దేహియే క్లీం వారాహిముఖి హ్రీం సిద్ధస్వరూపిణి శ్రీం ధనవంశకరి ధనం వారాహే నమః అని మీరు కనుక ఇలా ఈ మంత్రాన్ని జపించారనుకోండి, మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను చూస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మేము ముందుకు